దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రచారంలో మేనమామ అని చెప్పుకున్న జగన్ వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వపు పాలకులు అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారన్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో బయటపడిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రచారంలో మేనమామ అని చెప్పుకున్న జగన్ వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని అన్నారు. పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రణాళికలు వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదిక స్పష్టంగా వెల్లడించిందని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు అడ్డగోలుగా జీవోలు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలను మూసివేశారని తెలిపారు. అక్షరాలు, అంకెలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారని, స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. 8వ తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది 2వ తరగతి పుస్తకాలు కూడా సరిగ్గా చదవలేని స్థితిలో ఉన్నారని, విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు 7 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికారని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో తెలుసుకుని మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయటం, విలువలతో కూడిన విద్య అందించే ప్రయత్నాలు చేయటం ప్రారంభించామని అన్నారు. విద్యార్థులకు క్రీడలతో సహా ఇతర రంగాల్లో కూడా గైడెన్స్ ఇవ్వటం, పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించటం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం మొదలైన అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నామని లోకేష్ ప్రకటించారు. వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నెంబర్ 2 స్థానంలో ఉన్నవారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలన్నారు. నీతి ఆయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబును అనడం కరెక్ట్ కాదన్నారు. విపత్తుల మూలంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏమీ చేయలేమని, అలా కాకుండా ఓ వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదన్నారు. ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా మూర్ఖత్వపు పాలన ద్వారా మరింత దిగజార్చారని విమర్శించారు. సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి 7 నెలల పాలనపై చర్చకు తాము ఎక్కడైనా సిద్ధమని, అంతేకాని అవాస్తవాలు రాస్తామంటే మాత్రం కుదరదన్నారు. మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా, లేక విలాసాలకు, మూర్ఖత్వపు ఆలోచనలకు ఆ సొమ్మును ఖర్చు చేశారని మండిపడ్డారు. మీరు అప్పు తెచ్చిన సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. పేదవారిని నిరుపేదలుగా చేయటానికి వైసీపీ నాయకులు అందరూ కలిసి గూడుపోటాని చేశారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బకాయిలు ఇవ్వకుండా వెళ్లిపోయారని, ఆఖరుకు చిక్కీలు, కోడిగుడ్లకు బకాయిలు పెట్టారని అన్నారు.
ఆరోగ్యశ్రీ బకాయిలు ఎన్నో పెట్టారని, చివరకు కనీసం 100 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వలేదని అన్నారు. ధాన్యం డబ్బులను 3-4 నెలలు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏమిటని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సింది 30,000 తగ్గించారని, చివరకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ డైవర్ట్ చేశాడని మంత్రి మండిపడ్డారు. కేంద్రం నుంచి పోలవరానికి భారీగా డబ్బులు తెచ్చారని, వైసీపీ ఎందుకు తేలేకపోయిందని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం కోసం 31,000 కోట్లు తెచ్చిన ఘనత కూటమి సర్కారుదని పేర్కొన్నారు. 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్లు అగ్రిమెంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయిందని అన్నారు. ఇప్పటి వరకు 4.1 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 16,000కు పైగా టీచర్ల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం గాని దేశం గాని నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు ఆహ్వానం పలకడంపై మంత్రి కొల్లు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి తనను, తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతారా అని కొల్లు మండిపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు ఆహ్వానంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు తొత్తులా పనిచేసిన వ్యక్తిని సభకు ఆహ్వానించడం తనని మరింత బాధ కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో తనను, తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతారా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలకు తొత్తులుగా పనిచేసిన వ్యక్తిని సభకు ఆహ్వానించడం తనను మరింత బాధ కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. నగరంలోని 1 టౌన్ కేబీఎన్ కళాశాల ఆవరణలో ఎంపీ సొంత నిధులతో 68 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వివిధ రకాలైన క్రీడా పరికరాల కిట్లు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ శివనాథ్ విచ్చేశారు. అనంతరం ఎంపీ శివనాథ్ చేతుల మీదుగా 68 ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు అందించారు. ఎంపీ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందాలని అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి విద్యాశాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. లోకేష్ మంగళగిరిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2 క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లోనే కాకుండా ఆటల్లోనూ బాగా రాణించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు త్రికరణ శుద్ధిగా కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ అందించడంతో ఎంపీ కేశినేని శివనాథ్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు ఒకటే కోరాం, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడా మైదానాలు తయారవ్వాలి. ఏమేమి కావాలి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, మీరు అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి చేసి మాకేం కావాలో ఇవ్వాలంటే వారిచ్చిన సూచనల మేరకు 147 పాఠశాలల్లో క్రీడా మైదానాలని ఇవాళ జంగిల్ క్లియరెన్స్ చేసి క్రీడా మైదానాలు యూజ్ అయ్యే విధంగా లాంగ్ జంప్ పిట్స్ ఇట్లా వివిధ రకమైన గేమ్స్కి రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా వారిచ్చిన సూచనలు సలహాల మేరకు అన్ని పాఠశాలల్లో క్రీడా సామాగ్రి ఇవ్వాలని వారు సూచించారు. మన విద్యాశాఖ మంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా ఇవాళ క్రీడా పరికరాలు అందించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగానూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడల్లో కానీ విద్యలో కానీ ఉండాలని మా యువ మంత్రి నారా లోకేష్ గారి ఆశయం.
వారి ఆశయంలో ప్రభుత్వం సహాయంతో పాటు నేను కూడా ఇండివిజువల్గా అన్ని పాఠశాలలకి క్రీడా సౌకర్యాలు అందించడం జరుగుతుంది. వక్ఫ్ భూములను వేలం వేసి వక్ఫ్ బోర్డుకు ఆదాయం వచ్చేలా చూడాలని వక్ఫ్ బోర్డు చైర్మన్ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ పాషా కోరారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను లీజు బహిరంగ వేలం వేసేందుకు ప్రకటన ఇస్తే బడాబాబులు వేలం ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వారి ప్రయత్నాలను ఢీకొని వక్ఫ్ బోర్డు రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం వేసి వక్ఫ్ బోర్డుకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వానికి తోడ్పడేలా పనిచేయాలని కోరారు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని బీసీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ పాషా తెలిపారు. ఆటో నగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. అన్యాక్రాంతమైన స్థలాలను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుని లీజుకు బహిరంగ వేలం వేసేందుకు ప్రకటన ఇస్తే దాన్ని అడ్డుకునేందుకు బడాబాబులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రకటన చేసిన విధంగా లీజుకు బహిరంగ వేలం వేసి వక్ఫ్ బోర్డుకు ఆదాయం వచ్చేలా చూడాలని అన్నారు. అన్యాక్రాంతం అవుతున్న వక్ఫ్ భూములను కాపాడలేని అధికారులు ఆ కుర్చీలో కూర్చుని కూడా ఏం లాభమని ప్రశ్నించారు. బహిరంగ వేలం వేయని పరిస్థితిలో అన్ని మసీదు కమిటీలతో మాట్లాడి ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం టోటల్ యావత్తు జిల్లా అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ యొక్క ఏదైతే యాక్షన్ ఉందో దాన్ని ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారు బడాబాబులు. వాటిని కూడా ఢీకొట్టి ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఈ యొక్క ఏదైతే ఉందో వక్ఫ్ భూమి ఏదైతే ఉందో అది స్పష్టంగా బహిరంగ వేలం వేసి వక్ఫ్ బోర్డుకి ఆదాయం వచ్చే దిశగా ప్రభుత్వానికి తోడ్పడే దిశగా పనిచేయాలని ప్రతి ఒక్క అధికారికి కూడా చెప్తున్నాం. కానీ ఇక్కడ ఒకటే విషయం, మన రాష్ట్ర వ్యాప్తంగా ఏరికోరి మన నెల్లూరు జిల్లా మేయర్ గారు చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారిని మా వక్ఫ్ బోర్డు చైర్మన్గా వేయడం మేము చాలా ఆనందంగా భావించాం. ఆయన ఎంతసేపు పేపర్లో మేము ఏమలేదు, ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే వదిలిపెట్టేది లేదని చెప్తూనే ఈ యొక్క కార్యక్రమాలని మేము ఏదైతే ముందస్తుగా ఒక పిటిషన్ పెట్టామో ఆ పిటిషనే నీరు గారే విధంగా పనిచేస్తున్నారు. అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు గత 30 ఏళ్ల నుంచి అన్యాక్రాంతం అవుతున్నాయని, ముస్లింల ఆస్తులను వేరే వాళ్లు అనుభవిస్తూ దానిపై ఆదాయాన్ని గడిస్తూ వక్ఫ్కు కట్టాల్సిన లీజును కూడా కట్టడం లేదని, దానిపై అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పబ్లిక్ ఆక్షన్ పెట్టి గతంలో అన్యాక్రాంతం చేసిన వారి చేతుల్లో పెట్టేటట్లుగా సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులు ఉన్నారని అన్నారు. జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించి ఆ స్థలాలు మైనారిటీలకే వెళ్లేటట్లు దానిపై వచ్చే రాబడికి సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇది అన్యాక్రాంతం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టేటట్టుగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో, మా వక్ఫ్ బోర్డు మైనార్టీ సెల్ సంబంధించిన వాళ్ళు కూడాను వీళ్ళు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని దుర్వినియోగం చేయకుండా మా ఒక సమస్యల్ని అర్థం చేసుకొని అది ఒక మైనార్టీ చేతికే వెళ్ళేటట్టు దాని మీద వచ్చే రాబడికి సరైన న్యాయం జరిగే దశలో దాన్ని న్యాయం చేయాలని చెప్పి నేను ఒక ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను, వక్ఫ్ బోర్డు చైర్మన్ గారిని కూడా కోరుతున్నాను. దీనికి సంబంధించిన ప్రతి ఆఫీసర్కి దీని మీద శ్రద్ధ పెట్టి దీన్ని సరైన న్యాయం చేయాలి. న్యాయం చేయని పక్షంలో ఇప్పుడు ఆసిఫ్ గారు చెప్పినట్టు మేము దీని గురించి ఎంతవరకు వెళ్తాకైనా పోరాడతాకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మనవి తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఉన్న ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు జనవరి 31వ తేదీన రిటైర్ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఆయన విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతం డీజీపీగా ఉన్న సిహెచ్ ద్వారకా తిరుమలరావు జనవరి 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా పేరును కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అదీకాక ద్వారకా తిరుమలరావు రిటైర్ కాబోతున్న తరుణంలో రాష్ట్రానికి కొత్త డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్తో పాటు హరీష్ కుమార్ గుప్తా పేరును పరిశీలించినట్లు సమాచారం. ఈ రెండు పేర్లలో హరీష్ కుమార్ పేరును కొత్త డీజీపీ పదవి వరించింది. హరీష్ కుమార్ గుప్తా స్వస్థలం జమ్మూ కాశ్మీర్. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో మహాత్మాగాంధీ, వంగవీటి మోహన్ రంగా విగ్రహాలు ఏర్పాటు సమయంలో టీడీపీ నాయకులను కోనేరు సందీప్ అనే వ్యక్తి అమాయకులను రెచ్చగొట్టి గొడవ చేయించారని గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు తెలిపారు. విగ్రహాలు గొడవ వ్యవహారాన్ని మొత్తం కూటమి పార్టీ అధినాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు టంకసాల కళ్యాణ మండపంలో గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చర్మలశెట్టి రమేష్ బాబు,
జనసేన నేతలు టంకసాల సుబ్బారావు పలువురు నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చలమశెట్టి రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సుమారు నెల రోజుల క్రితం ఎనికేపాడు సెంటర్లో రంగా విగ్రహాన్ని, గాంధీజీ విగ్రహాన్ని పెట్టాలని ఎనికేపాడు పంచాయతీ వారి తీర్మానం అనుమతి తీసుకుని ఉన్నాము. కానీ స్థానికుల సలహా మేరకు జ్యోతి పులే విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. గ్రామానికి చెందిన కోనేరు సందీప్ అనే వ్యక్తి విగ్రహాలు పెట్టడానికి మీరెవరు అంటూ కొంతమంది అమాయకులను రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. మేము ఈ విగ్రహాలు పెట్టడానికి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ బాలశౌరిని చర్చించి విగ్రహాలను ప్రతిష్ఠించామని అన్నారు. విగ్రహాలు గొడవ వ్యవహారాన్ని మొత్తం కూటమి పార్టీ అధినాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. నేను విగ్రహాలు పెట్టుకున్న సమయంలో స్థానికంగా అంటే ఆయన ఈవో గారని కూడా నాకు ఐడియా లేదో తెలియదు. ఆయన వచ్చే దౌర్జన్యంగా గాంధీ గారి విగ్రహం పెడుతుంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని అడ్డపడి మీకు విజువల్స్లో కూడా ఉన్నాయి ఆపడానికి విశ్వప్రయత్నం చేశారు. మాతో గొడవ పడుతున్నారు. నేను ఎవరో స్థానిక పెద్దలేమో అనుకున్నాను. మీరు అదేంటంటే పెట్టే విగ్రహాన్ని ఆపడానికి లేదు, పర్మిషన్ ఉంది ఇవన్నీ అంటే పెడతానికి వీల్లేదని చెప్పి ఘర్షణ వాతావరణం జరిగింది అక్కడ. అప్పుడు కొంతసేపటికి ఘర్షణ జరిగే సమయానికి ఆయన స్థానిక ఈవో అని తెలియడం జరిగింది మాకు. అప్పుడు ఈవో గారు ఈ ప్రాంతంలో అట్ట వచ్చి దౌర్జన్యం చేయకూడదు అనే ఉద్దేశంతో నాకు ఇబ్బంది కలిగింది. ఇబ్బంది కలిగి ఈవోని నేను తక్షణ చర్యలు కలెక్టర్ గారి ద్వారా మీ మీద చర్యలు తీసుకుంటాం, మీరు దౌర్జన్యం మీరే పర్మిషన్ ఇచ్చి మీరే విగ్రహాన్ని ఎదుర్కోవడం అనేది కరెక్ట్ కాదు. అనంతరం జనసేన నాయకులు టంకసాల సుబ్బారావు మాట్లాడుతూ విగ్రహాలు పెట్టే ప్రదేశం గతంలో గుంతలమయంగా ఉండి చెత్తా చెదారం పడేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేదని, తన సొంత డబ్బులతో మెరక తోలించి అభివృద్ధి చేశామని తెలిపారు. స్థానికులను సంప్రదించి విగ్రహాల ఏర్పాటుకు పంచాయతీ అధికారి వద్ద అనుమతులు తీసుకున్నామని చెప్పారు. స్థానిక నాయకులు కావాలనే మాకు చిచ్చు పెడుతున్నారని టంకసాల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరలేదని, మేము ఎప్పటి నుంచో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుకూలంగా పార్టీలో కొనసాగుతున్నట్లు టంకసాల సుబ్బారావు వివరించారు. అంతా కూడా వాళ్ళని బయటికి రాకుండా, వాళ్ళు కనపడుకోకుండా వాళ్ళు ఎక్కడో కూర్చొని ఈ కార్యక్రమం అంతా నడిపి అమాయకులైనటువంటి వాళ్ళు ఏంటంటే కృష్ణదేవరాయల సంఘం ఏదో అని వాళ్ళు మామూలుగా పెట్టుకుని చాలా అమాయకులు. వాళ్ళకి ఏ రకంగా పాపం ఏమీ తెలీదు. వాళ్ళు ఏంటంటే 2 నెలలకి 3 నెలలకి వాళ్ళ మీద చిన్న వ్యాపారాలు చేసుకునేది 4 రూపాయలు చేసుకొని సంపాదిస్తారు. ఎవరు కూడా జేబులకు వెళ్ళరాళ్ళు, ఎవరు తగ్గదాకా రారు. అలాంటి వ్యక్తుల్ని పావుల్లాగా వాడుకొని వాళ్ళని రెచ్చగొట్టి అక్కడికి పంపించి ఆ విగ్రహానికి అడ్డుపడే కార్యక్రమం చేశారు. వాళ్ళు వచ్చి అడ్డుపడితే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. ఇక లాస్ట్కి ఏది దొరక మరి జ్యోతిరావు పుల్లే విగ్రహాన్ని పెట్టాలన్నారు. ఇమీడియట్గా నేను చెప్పాను, ఇక్కడ 2 విగ్రహాలే పెట్టడానికి క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే పైన కూడా దీని మీద స్లాబ్ వేయాలి. అందుకని 2 విగ్రహాలు పెట్టడానికి కుదురుతుంది కనుక 3వ విగ్రహం పట్టదు, మీరు ఎక్కడ ఖాళీ చూపించండి, ఇమీడియట్గా నేను విగ్రహం తీసుకొచ్చి పెడతానని చెప్పి వ్యాపారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పరస్పర వాణిజ్య ప్రయోజనాలను మెరుగుపరచడమే లక్ష్యంగా BNI నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0ను ఈ నెల 2వ తేదీన విజయవాడ లబ్బిపేటలోని SS కన్వెన్షన్లో నిర్వహిస్తున్నట్లు BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. వ్యాపార విస్తరణతో పాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సదస్సు అద్భుత అవకాశమని పేర్కొన్నారు. లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కీ నోట్ స్పీచ్ ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. నగరంలోని ఓ హోటల్లో BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 2న విజయవాడలో నిర్వహించనున్న BNI నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0 పోస్టర్లను కాన్క్లేవ్ చైర్మన్ మేఘనా ఆచంట, మెంటార్ నండూరి త్రినాథ్, కన్వీనర్ P యువకిషోర్, ట్రెజరర్ మద్దినేని శ్రీనివాస్తో కలిసి BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నాడు విజయవాడ లబ్బిపేటలోని SS కన్వెన్షన్లో BNI నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0 నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ స్థాయిలో అవకాశాలను సృష్టించుకునేలా వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపేలా జాంటీ రోడ్స్ ప్రసంగం ఉంటుందని అన్నారు. అద్వితీయమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్న జాంటీ రోడ్స్ BNI నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0లో పాల్గొంటూ ఉండటం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ సదస్సులో 1500 మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారని ప్రకటించారు.
సదస్సులో భాగంగా వాణిజ్య సంస్థల అధినేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని 8 గంటల పాటు జరిగే నెట్వర్కింగ్ కాన్క్లేవ్ నూతన వాణిజ్య అవకాశాల సృష్టికి వ్యాపార వృద్ధికి అద్భుత వేదికగా నిలుస్తుందని చెప్పారు. సదస్సు అనంతరం కూడా వ్యాపారవేత్తల మధ్య సంబంధాలు కొనసాగేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వ్యాపారవేత్తలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి అందరూ వచ్చి ఆ రోజు సిస్టమేటిక్ వేలో ఒక నెట్వర్కింగ్ టెక్నాలజీని వాడి మేము ఆ నెట్వర్కింగ్ చేయించిపోతున్నామండి వాళ్ళతో. సో దీనివల్ల వాళ్ళకి ఏం జరిగిద్దంటే వాళ్ళకి డెఫినెట్గా ఒక 100 నుంచి 150 ఆర్ 200 వరకు వాళ్ళకి కొత్త కనెక్షన్స్ ఆ రోజు అవుతాయండి. సో అందుకనే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తారు. ఒక కొత్త కస్టమర్ని కానీ ఒక కొత్త కాంటాక్ట్ని మనం చేయాలంటే చాలా కష్టం. మనం ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తామో లేకపోతే ఎంతమందిని రీచ్ అయితే మనకు ఒక కొత్త కాంటాక్ట్ రాదు. అలాంటిది ఒక 8 గంటల ప్రోగ్రాంలో సిస్టమేటిక్గా అందరినీ కల్పించి ఒకరినొకరిని తెలుసుకుని వాళ్ళు కాంటాక్ట్స్ బిల్డ్ చేయబోతున్నారు. సో అది ఇంపార్టెన్స్ అండి ఈ కాంక్లేవ్ది. సో ఈ కాంక్లేవ్ మార్నింగ్ 7 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. 8:30 షార్ప్ కాంక్లేవ్ ఫార్మల్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక బిజినెస్లో వాళ్ళ బిజినెస్ కమ్యూనిటీకి కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళు అలానే కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని వాళ్ళు ఉన్నారండి. అందుగురించి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళని థ్యాంక్ యూ చెప్పి దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోనా డూ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ వేర్ ఆల్ ద entrepreneurs across Vijayawada will be coming, and we would want them to see how networking works in actual sense. కావాల్సినప్పుడు మనకు ఆ కాంటాక్ట్ గుర్తు రాకపోతే లేకపోతే ఆ కాంటాక్ట్ దొరకకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతాం. అది కాకుండా ఇంకా జై గారు చెప్పినట్టుగా మనం గ్రిడ్ క్లబ్ యాప్ అని ఒక యాప్ క్రియేట్ చేసామండి, ఓన్లీ ఫర్ కాంక్లేవ్, ఓన్లీ ఫర్ నెట్వర్కింగ్. సో వి ఆల్ కెన్ నెట్వర్క్, అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ బిఎన్ ఈస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ పీపుల్ టు పీపుల్ విత్ మీనింగ్ఫుల్ రిలేషన్స్ అండ్ మీనింగ్ఫుల్ కనెక్ట్స్. అప్పుడే మనకి బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ అక్రాస్ విజయవాడ, సో దట్ వీ కెన్ గ్రో యువర్ బిజినెస్ టుగెదర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.